వారాహి అమ్మవారు అనంగానే ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ల్యాండ్‌కు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నా, ఆ! మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, ఇల్లు అవును. కొనుక్కోవాలన్నా, ఈ భూ సంబంధితమైన వాటికి మాత్రమే వారాహిని పూజిస్తారు అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కన్‌స్ట్రక్షన్ అవును. అవును. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మొదలుపెట్టారు ఈ అంటే మధ్య కాలంలో. భూమి అసలు ఎవరికి భూమొద్దు? అందరికీ పంట కావాలి. పండాలంటే భూమి లేకుండా పంట ఎక్కడి నుంచి పండుతది? అంతే. మనకు పంటలు బాగా పండి, కరువు లేకుండా ఉండి, భూమి సస్యశ్యామలంగా ఉండాలంటే హ్మ్. మరి భూవరాహస్వామి అనుగ్రహం కావాలి గదా! అంతే. మరి తిండేటి తింటం లేకుంటే? అవును. కాబట్టి మరి అక్కడి నుంచే ప్రారంభం చేసుకుంటే మరి భూమి లేకుంటే అసలు ఏమున్నాయి? హ్మ్. భూమి లేకుంటే ఏది మనకు లేదు. వస్త్రాలు లేదు, సృష్టే లేదు. బంగారం లేదు, ధాన్యం లేదు, ధనం లేదు, పెట్రోల్ లేదు, అసలు మనమే లేము. అవును. కాబట్టి భూమి అనేటువంటిది మనకు అందరికీ ఆధారం. హ్మ్. ప్రతి ఒక్క మనిషికి గాని, జంతువుకి గానివ్వండి, భూమి ఒక ఆధార స్థానం అది. అవును. అది లేకుండా ఏ మనిషి ఏం చేయలేడు. ఇల్లు కట్టినా, గుడి కట్టినా, చెరువులు తవ్వినా, అయినా నదులున్నా, ఎక్కడ కడతారండి అసలు భూమి లేకుండా? అందుకని చెప్పి మీరన్నట్టు అంటే ఏం లేదు, దీన్ని ఒక్క దేవతనే హైప్ చేసేసి, ఇంకా ఈమె ఈ టైంకొచ్చి మళ్ళీ మీరు చూడండి, ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు మాత్రమే వారాహి గుడికెళ్తారు. ఆ! మళ్ళీ తర్వాత ఒక్కడు కూడా గుడికి పోడు. పోరు. ఎందుకంటే ఏదేదో ఒక ఫార్మాలిటీ లాగా అయిపోయింది. ఇది చేస్తే అయిపోయింది కాదు, అట్లా కాదు కదా! అంతే. ఇప్పుడు ఒక దేవతా స్వరూపము ఎంతో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇట్లాంటి విశేష దేవతా స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. హ్మ్. హ్మ్. ఇప్పుడు మాకు మరి నేను ఆస్ట్రేలియాలో 2012 నుంచే వారాహి నవరాత్రులు చేస్తూ వస్తున్నా. 14 ఏళ్ళు మరి ఇప్పటికి చూసుకుంటే. ఎక్కడ కొంచెం కూడా పబ్లిష్ చేసి ప్రచారం చేసుకోలే. ఎందుకంటే హ్మ్. మనకు ఉపాస్య దేవత, మనకు ఇష్టమైన దేవత. మనం చేసుకుంటున్నాం. అమ్మవారికి చక్కగా వేదోక్తంగా మంచి ఆమెకు అన్ని మంచి ప్రసాదాలు